వికటించిన వ్యాక్సిన్ మూడో భాగం. రచన శ్రీహరికృష్ణ. అమ్మ, ఆర్ యూ ఓకే? కొంచెం రెస్ట్ తీసుకో. కాసేపు అయిన తర్వాత నిన్ను మా వాళ్ళు మీ ఇంట్లో దింపి వస్తారు అన్నదానికి తర్వాత నుంచి ఈ కథ. గోపి, లక్ష్మయ్య వరలక్ష్మిల ఏకైక సంతానం, వాళ్ళ ముద్దురు కొడుకు నువ్వు. మరి మీ అమ్మా నాన్నని ఎందుకు చంపావు? నిజం చెప్తే శిక్ష తక్కువగా ఉంటుంది, లేదంటే జీవితాంతం చెప్పకూడే. సార్, ఏం మాట్లాడుతున్నారు సార్? నేను ఎందుకు మా అమ్మా నాన్నలను చంపుతాను సార్? ఆస్తినైనా ఆస్తి, అది ఉంటే ఒక గోల, లేకపోతే ఇంకో గోల. మీ నాన్న నీకు అనుకూలంగా వీలునామా రాయలేదని నీ చెంప పగల కొట్టాడని కసి పెంచుకున్నావు. ఆ కసితోనే మీ అమ్మా నాన్నలను చంపావు, అవునా? సార్, మీకు దండం పెడతా సార్, మాటి మాటికి అమ్మా నాన్నలు చంపానని అనొద్దు సార్. మరి నువ్వు కాకపోతే మీ అమ్మా నాన్నలు చంపే అవసరం ఎవరికి ఉంటుంది? మరి మీ నాన్నకి శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పు. ఎవరు లేరు సార్. మరి మీ ఆవిడ నెల తప్పింది అని చెబుతానంటే ఎందుకు వద్దన్నావు? పైగా మళ్ళీ నీ మీదే ఒట్టేయించుకున్నావు. అవును సార్, ఇంట్లోంచి దొబ్బై అన్న వాళ్ళకు ఎందుకు చెప్పాలి సార్? పైగా నా భార్య ముందే నా చెంప పగల కొట్టాడు. ఆ కోపం సార్, ఆ కోపంతోనే చెప్పొద్దు అన్నా. ఆ కోపంతోనే మీ అమ్మ నాన్నలను చంపావు, అవునా? సార్, మీ బూట్లు నాకమన్నా నాకుతా సార్, దయచేసి ఆ మాట అనకండి సార్. సార్, నాకు తెలియకుండా మా సత్య ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంది సార్. ఆ రోజు రాత్రి మా నాన్న నాకు మెసేజ్ పెట్టాడు సార్. నాన్న గోపి, సారీరా, ఫోన్ చేస్తే తీయవనే ఈ మెసేజ్ పంపుతున్నాను. మొన్న సత్య వచ్చి బంగారం లాంటి న్యూస్ చెప్పిందిరా. ఇలాంటి మిమ్మల్ని నేను దూరం చేసుకున్నది అనుకున్నా. వెంటనే మీ అక్క వాళ్ళిద్దరికీ ఫోన్ చేసి వాళ్ళ అంగీకారంతో మళ్ళీ వీలునామా రాయించారా. మొత్తం ఆస్తంతా నీ పేరు మీద రాయించారా. ఆ డాక్యుమెంట్స్ అన్నీ బీరువా లాకర్లో భద్రంగా దాచా. మనవడు పుట్టిన తర్వాత నీకు గిఫ్ట్గా ఇద్దామనుకున్నా. మీ రెండో బావ కొంచెం శనిగాడు అనుకో. మావయ్య గారు మళ్ళీ ఇదేమిటి అన్నాడు. మాధవి, ఆయన అలాగే అంటారులే నాన్న, చాలా మంచి నిర్ణయం తీసుకున్నామని చెప్పేదిరా. రే, ఇంకా మా మీద కోపం పోతే నువ్వు అమ్మాయి ఇక్కడికి రండిరా, అంతం కలిసే ఉందాం, జరిగిందంతా ఓ పీడకల్లా మర్చిపోదాం. త్వరలో మీరు వస్తారని ఆశతో ఎదురు చూస్తున్నారా? ఇదిగోండి సార్, ఇదండి మా నాన్న నాకు పెట్టిన మెసేజ్ అంటూ చూపించాడు. ఆ మెసేజ్ నాకు ఫార్వర్డ్ చేయి. అలాగే సార్. సరే, నువ్వు వెళ్ళు, మళ్ళీ పిలుస్తాం, పిలిచినప్పుడు స్టేషన్కి రావాలి. అలాగే సార్. ఓకే, దగ్గర పడింది. 204. వారం రోజుల్లో అసలైన దోషిని పట్టుకోకపోతే నేను నా ఈ ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళిపోతా. వాళ్ళిద్దరి ఆ ముసలాళ్ళ దినాలలోపే నేరస్తుని పట్టుకుంటా. సార్, మీరు చెప్పారంటే తిరిగేలేదు సార్. ఆల్ ది బెస్ట్ సార్. ఎస్. ఇంకా చలపతి సార్ పిలిపించారు. ఏమిటి సార్? చలపతి గారు, కంగారు పడకండి. కాఫీ తాగుతారా? వద్దు సార్. ఏం లేదు, ఇంకొకసారి గుర్తు చేసుకోండి. గత 2 నెలల కాలంలో కానీ వారింటికి ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు చనిపోక ముందు వచ్చారా? గుర్తొచ్చింది సార్. వాళ్ళే అనుకుంటా సార్, నాకైతే గుర్తే లేదు. ఓ రోజు దిల్షుక్ నగర్లో నేను కాఫీ పొడి తెచ్చుకోవడానికి వెళ్తే పక్క పాన్ షాప్ దగ్గర సిగరెట్ తాగుతూ కనబడ్డాడు. ఆయన నన్ను చూసి, సార్ బాగున్నారా అని అడిగాడు. క్షమించాలి, మిమ్మల్ని నేను గుర్తుపట్టలేకపోయా అన్నా. మీరు నన్ను గుర్తుపట్టలేదు, కానీ నేను మిమ్మల్ని గుర్తుపట్టా సార్. మీరు మా అత్తగారు వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు కదా. ఓసారి నేను వాళ్ళ ఇంటికి వస్తే అప్పుడు మీరు అక్కడే ఉన్నారు. అప్పుడు చూశాను మిమ్మల్ని. అలాగా, సారీనండి, గుర్తుపట్టలేదు. ఏమిటి ఇలా వచ్చారు? మీ వాళ్ళ ఇంటికి వెళ్ళారా? ఇంకా వెళ్ళలేదండి. ఇదిగో ఈ ఏరియాలో నాకు కరోనా డ్యూటీ వేశారు, వ్యాక్సిన్ వేసే డ్యూటీ. చాలా బిజీగా ఉన్నా, వీలు చూసుకుని ఒకసారి వెళ్ళాలి
అన్నాడు. మళ్ళీ ఆయన చూస్తే గుర్తుపట్టగలవా నువ్వు? ఓ తప్పకుండా సార్. శ్రమ తీసుకోకుండా మళ్ళీ రేపోసారి 10 గంటలకి స్టేషన్కి రావాలి. మిస్టర్ చలపతి. అలాగే సార్. చలపతి గారు, ఇదిగో ఈ ఆల్బంలో ఆ వ్యక్తి ఉన్నాడేమో చూడండి. 5-6 పేజీలు తిరగేసి, సార్ ఇదిగో ఇతనే సార్. ఏం సార్ ఇతనే వాళ్ళని చెప్పాడా? లేదండి బాబు, మా ఎంక్వైరీ మేము చేయాలి కదా, అతన్ని కూడా విచారిద్దామని అంతే. థ్యాంక్స్ చలపతి గారు, మిమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టాం. ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. సార్ మరి ఇక నేను వెళ్ళొచ్చా? ఓకే బాయ్ 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 సార్. థ్యాంక్ యూ చలపతి గారు వన్స్ అగైన్. సార్ అప్పుడే 4 రోజులు అయిపోయాయి, ఇంకా 3 రోజులే ఉన్నాయి. మీరు చెప్పారంటే చేసే రకం అని నాకు తెలుసు. వయసులో మీకంటే పెద్దవాడిని. నా 25 ఏళ్ల సర్వీస్లో మీలాంటి ఎస్ఐ గారిని నేను ఇంతవరకు చూడలేదు. మీరు ఈ పోలీస్ స్టేషన్లోకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి 3 నెలలు కాలేదు. మీరు టేకప్ చేసిన 10 కేసుల్లో నేరస్తుల్ని ఇట్టే పట్టేశారు. ఈ కేసు కూడా సాల్వ్ చేస్తాను అనుకుంటున్నా. అయినా ఈ కేసు కొంచెం టఫ్గా ఉందేమో కదా సార్. చూడండి 204. సారీ, మిమ్మల్ని నెంబర్ పెట్టి పిలవడం కొద్దిగా ఇబ్బందిగా ఉంది, అందుకని మిమ్మల్ని పేరుతోనే పిలుస్తా. అలాగేనా రంగారావు గారు? సార్ మీరు నా పై ఆఫీసర్, ఎలా అయినా పిలవండి సార్. నేను చెప్పిన వారంలో ఇంకా 3 రోజులే ఉన్నాయి. చూస్తూ ఉండండి, మ్యాక్సిమం రేపు రాత్రిలోపు నింతుణ్ణి పట్టేస్తా. చెప్పరా నా కొడక, జరిగిందంతా పూసుకొచ్చినట్టు చెప్పు. కొట్టకండి సార్. చెప్తా సార్. ఆ రోజు ఎలా అయినా సరే నా పని ముగించాలి. ఎప్పటి నుండో అనుకుంటున్నా, టైం దొరకటం లేదు. కరోనా సమయం, వర్క్ బిజీ. కనీసం యూరిన్ పాస్ చేద్దామన్నా టైం ఉండటల్లా. ఎంతోమంది ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి వస్తున్నారు. జనాలు పిట్టల్లాగా రాలిపోతున్నారు. ఎవడైనా మాకు తగిలిస్తాడేమోనని భయం. కర్మం చాలకపోతే కర్ర పామాయి కరుస్తుందన్నట్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా మా భయం మాది. సెలవు పెడదామన్నా సెలవు ఇచ్చి చావడం లేదు. కనీసం ఈరోజు 1 గంట టైం దొరికితే పాపం లైన్లో ఉండి మా అత్తయ్య గారు మామయ్య గారు వ్యాక్సిన్ వేయించుకోవడానికి రాలేకపోతున్నారు. వాళ్ళకి వీలు పట్టలేదు. ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇంజక్షన్ చేయాలి. సార్ మా చుట్టాలు చాలా పెద్దవాళ్ళు సార్, రాలేకపోతున్నారు. మీరు 1 గంట పర్మిషన్ ఇస్తే చాలు సార్. 2 ఇంజక్షన్ తీసుకెళ్ళి వాళ్ళకిచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఫామ్స్ అన్నీ ఫిలప్ చేయించుకుని వస్తా ప్లీజ్ సార్. సరే వెళ్ళి 1 గంట లోపల వచ్చేయాలి. అలా అయితేనే, లేకపోతే వద్దు. తప్పకుండా వచ్చేస్తా సార్. అమ్మయ్య అనుకుంటూ పాన్ షాప్ దగ్గరికి వచ్చి, భయ్యా ఒక చార్మినార్ వితౌట్ ఫిల్టర్ సిగరెట్ ఒకటి ఇవ్వు, ఒక ప్యాకెట్ ఇవ్వలే. ఇదిగోండి. డబ్బులు ఇచ్చి సిగరెట్ వెలిగించుకుంటుంటే ఈయన మా వాళ్ళ ఇంటి పక్కన లాగా ఉన్నాడే. సార్ బాగున్నారా అంటే, క్షమించాలి మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయా అన్నారు. అది ఒకందుకు మంచిదేలే అనుకున్నా. మీరు నన్ను గుర్తుపట్టలేదు, కానీ నేను మిమ్మల్ని గుర్తుపట్టా. మా అత్తగారి ఇంటి పక్కనే ఉంటారు కదా మీరు. ఓసారి మా వాళ్ళ ఇంటికి వస్తే అప్పుడు మీరు అక్కడే ఉన్నారు. అలాగే అండి, సారీనండి, గుర్తుపట్టలేకపోయా. ఏమిటి ఇలా వచ్చారు? మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా? ఇదిగో ఇప్పుడే వెళ్తున్నా, 2కి వ్యాక్సినేషన్ చేద్దామని వెళ్తున్నా అని చెబుతామనుకున్నా. కానీ సార్ మా నాన్నగారు అమ్మ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా చేయండి సార్ ప్లీజ్ అంటాడేమోనని కరోనా డ్యూటీలో వీలు చూసుకుని వెళ్తా అన్నా. సిగరెట్ తాగిన తర్వాత పీక పారేసి చేతికి గ్లోజెస్, మూతికి మాస్కు, కరోనా డ్రెస్ వేసుకొని బైక్ స్టార్ట్ చేసి మోసారాం బాగ్ దాటి టీవీ టవర్ దాటుతుండగా బైక్ పంచర్ అయింది. చుట్టుపక్కల ఒక్కడు పంచర్ వేసేవాళ్ళు లేడు అనుకుంటూ బండిని పక్కన పార్క్ చేసి
లాక్ చేసి కాళ్ళకి బుద్ధి చెప్పా. నా అదృష్టం బాగుండి వాళ్ళ ఇల్లు దగ్గరే కాబట్టి సరిపోయింది అనుకుంటూ మరో సిగరెట్ వెలిగించి నడుచుకుంటూ మా వాళ్ళ ఇల్లు చేరుకొని సిగరెట్ పీక ఆర్పేసి పక్కనే పడేశా. ఓ లవంగం నోట్లో వేసుకుని తలుపు తట్టా. తలుపు తీశాడు మా మావయ్య గారు, లక్ష్మయ్య గారు. ఎలా ఉన్నావోయ్, చాలా రోజులైంది నేను చూసి. అంతా బాగున్నారా? అంతా బాగున్నారు. మీ ఇద్దరు ఎలా ఉన్నారు? ఏదో ఇలా ఉన్నాం. దానికి నేను, నాకు అది తోడు. ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ ఇస్తున్నారని వెళ్దామంటే నాకేమో ఓపిక లేదు, దానికేమో మోకాళ్ళ నొప్పులు అధికమయ్యాయి. మీరు రాలేరనే నా చేతిలో పనే కదా, మీ ఇద్దరికి చెరువు ఇంజక్షన్ ఇచ్చేసి వెళ్దామని వచ్చా. మా నాయనే మా ఆయుర్దాయం కూడా పోసుకుని బ్రతుకునైనా. అవును, ఇంజక్షన్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయట కదా? అబ్బే అవేమీ రావు. కాకపోతే ఓ రోజు చెయ్యి నొప్పి బాగా ఉంటుంది, జ్వరం, ఒళ్ళు నొప్పులు వస్తే రావచ్చు, రాకపోవచ్చు. కంగారేమీ లేదు. ఇదిగో ఈ ఫామ్ మీద మీరిద్దరూ నేను మార్క్ చేసేటోడు సంతకాలు పెట్టండి అంటూ పెన్ను క్యాపు ఇచ్చాను. ఇదిగో నా సంతకం పెట్టా. ఏమేవ్ ఇలా రా, వచ్చి నేను సంతకం పెట్టు. వద్దులేండి, నేను వెళ్ళి సంతకం పెట్టించుకొస్తా. బాబు, ఎండపడి వచ్చావు, కాఫీ ఇద్దామన్నా ఓపిక లేదు అంది మా అత్తయ్య. భలేవరే, ఇదేమన్నా నాకు కొత్త చోట ఏమిటి? ముందు ఇంజక్షన్ చేసిన తర్వాత నేనే మీకు చక్కగా కాఫీ కలిపి నేనే తాగుతా, సరేనా? మా నాయనే అంటూ మెటికలు విరిచింది వరలక్ష్మి గారు. కొంచెం నొప్పిగా ఉంటుంది మందు లోపలికి వెళ్తుంటే, కొద్దిగా ఓర్చుకోండి. వెరీ గుడ్. ఇంకా కాఫీ పెట్టి తీసుకొస్తా. ఇదిగోండి కాఫీ రెడీ. అన్నీ వెతుక్కోవాలేమో అనుకున్నా. అన్ని డబ్బాల మీద కాఫీ పొడి, పంచదార, కారం, ఉప్పు, కందిపప్పు భలే చక్కగా స్టిక్కర్స్ అంటించారుగా. శ్రమ పడకుండా అయిపోయింది నా పని. తాగండి తాగండి, చల్లారిపోతుంది. ఎలా ఉంది మా కాఫీ? బ్రహ్మాండంగా ఉంది. మా ఆవిడ కంటే నువ్వే బాగా పెట్టావు. చాలా రోజుల తర్వాత పంచదార వేసిన కాఫీ తాగా. అదే నాయనా, నేను అసలు ఆయనకు పంచదారే వెయ్యాను ఆయన కాఫీలో. ఒక్కసారి తాగితే కొంపలేం అంటుకోలే. అరగంట అయిన తర్వాత వాళ్ళు స్పృహ కోల్పోయారు. అంతే. అప్పటి వరకు శాంతంగా ఉన్న నాలో రాక్షసుడు ఒక్కసారిగా లేచాడు. జిండు పెట్టి ఊపిరాడకుండా చేసి ఒకరి తర్వాత ఒకరిని పంపించేశారు. నెమ్మదిగా తలుపు దగ్గరలాగి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయిపోయా. సార్, మిమ్మల్ని అభినందించలేకుండా ఉన్నా. చాలా పకడ్బందీగా నేను చేస్తే నేనే చేశాను ఎలా కట్టిపెట్టారు సార్? నా చేతి వేలి ముద్రలు, కాలి ముద్రలు పడకుండా గ్లౌజెస్ వేసుకుని, బయటకు రాగానే పాత బుట్లు సంచిలో పెట్టుకుని వేరే బుట్లు వేసుకుని చాలా ప్లాన్డ్గా చేశాను. ఇక నన్ను ఎవరూ పీకలేరు అనుకున్నా. ఎలా కనిపెట్టారు సార్? ఎవరు పీకలేరు అన్నావు కదా, నువ్వు తాగిన చార్మినార్ వితౌట్ ఫిల్టర్ సిగరెట్ పీక ముక్క, నువ్వు కాఫీ కలిపి అందులో నువ్వు కలిపిన ట్యాబ్లెట్ తాలకు వ్యాపర్. పాపం, వ్యాపర్ చింపడానికి నీ గ్లౌజెస్ సహకరించలేదనుకుంటా. గ్లౌజెస్ తీసి చింపి దాన్ని కింద పడిసి మర్చిపోయావు. దాని మీద ఉన్నాయి నీ వేలి ముద్రలు. అనవసరంగా రోడ్డు మీద పోయే చలపతి గారిని పలకరించి మరీ ఇరుక్కుపోయావు. ఓ మై గాడ్. చెప్పరా, చెప్పు. వాళ్ళని నీకేం అపకారం చేశావు? వాళ్ళని ఎందుకు చంపావు? అన్నీ చెప్తా సార్, కానీ ఆ వేలిముద్రలు నావే అని ఎలా పసిగట్టారు సార్? చెబుతా, అది చెప్తా. ఆ చలపతి గారు నువ్వు పలకరించినప్పుడు గుర్తుపట్టలా. నీ ఫోటో చూస్తే గుర్తుపట్టాడేమో అని నువ్వు లక్ష్మయ్య గారింట్లో మిమ్మల్ని చూశా అని చెప్పావు కదా. నేను ఎవరితో? నువ్వే లక్ష్మయ్య గారి బంధువులు అందరి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆల్బమ్స్ అన్నీ కలెక్ట్ చేసి నీ ముఖారవిందాన్ని చలపతి గారి ద్వారా గుర్తించి, చాలా ఇంకేమైనా కావాలా? వద్దు సార్, నే చేసిన వ్యాక్సిన్ వికటించి నాపైనే రివర్స్ సైడ్లో ఎఫెక్ట్ ఇచ్చింది. సార్, నాకు నా చెల్లెలంటే ప్రాణం. అది ఓ రోజు ఏడుస్తూ మా మామగారు ఆయన మీద చేయి చేసుకున్నారు అంది. వీళ్ళనామా భాగవతం అంతా చెప్పింది. అప్పటి నుండి నాలో పగ సార్. డబ్బున్నాడికి ఇంత పొగరా? వాడికి బుద్ధి చెప్పాలి అనుకున్నా.
తెలిసి తెలియని ఆవేశంలో ఈ ఘాతుకాన్ని ఒడిగట్టా, అంతే సార్. మావయ్య గారి ఫోటోకి దండేస్తూ, మావయ్య గారు సస్పెన్స్ అంటూ మీ జీవితాన్ని అంతం చేసుకున్నారు. మా అన్నయ్య జీవితం నాశనం అయిపోయింది. ఈ వ్యధవాస్తితో ఇంతటి ఘోరం జరిగింది. ఈ ఆస్తి వద్దు, ఏమీ వద్దు. ఏమండి, ఈ ఆస్తి మనంతటినీ అనాథాశ్రయం, శరణాలయకు, వృద్ధాశ్రమాలకు రాసి ఇచ్చేయండి. ఈ రక్తపు ఆస్తి మనకొద్దండి అంటున్న భార్యపై చేతులు వేసి దగ్గరికి తీసుకున్నాడు గోపి. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ శ్రీహరికృష్ణ.